Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్లో సమిష్టిగా రాణించిన చెన్నై 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తొలుత ఆండ్రీ రసెల్ 44 బంతుల్లో 50 నాటౌట్ సమయోచిత అర్ధశతకం బాదడంతో కోల్కతా నైట్ రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయగా, డూప్లెసిస్ 45 బంతుల్లో 43 నాటౌట్, అంబటి రాయుడు 31 బంతులు 21 నిలకడగా ఆడడంతో చెన్నై మరో 16 బంతులు మిగిలి ఉండగానే 111/3తో సులువుగా గెలుపొందింది. దీంతో తాజా సీజన్లో 5వ విజయాన్ని అందుకున్న చెన్నై 10 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లగా, ఈ మ్యాచ్ ముందు వరకు మొదటి స్థానంలో ఉన్న కోల్కతా 8 పాయింట్లతో 2వ స్థానానికి పడిపోయింది. బుధవారం రాత్రి 8 గంటలకి ముంబై ఇండియన్స్, కింగ్స్ 11 పంజాబ్ మధ్య వాంఖడే వేదికగా మ్యాచ్ జరగనుంది. 109 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ షేన్ వాట్సన్ 9 బంతుల్లో 17, సురేష్ రైనా 13 బంతుల్లో 14 చెన్నైకి మెరుపు ఆరంభాన్నివ్వగా, ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడుతో కలిసి డూప్లెసిస్ నెమ్మదిగా ఆడుతూ సింగిల్స్తోనే జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే జట్టు స్కోర్ 81 వద్ద రాయుడు అవుట్ అవ్వగా, ఆఖర్లో కేదార్ జాదవ్ 8 బంతుల్లో 8 నాట్అవుట్తో కలిసి దూకుడుగా ఆడిన డూప్లెసిస్ 17.2 ఓవర్లతోనే గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ పేలవ రీతిలో వికెట్లు చేజార్చుకుంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ కిస్లిన్ డకౌట్ అవ్వగా, రెండో ఓవర్లో సునీల్ నరైన్ 6, మూడో ఓవర్లో నితీష్ రాణా 0 వరుసగా పెవిలియన్కి చేరిపోయారు. అనంతరం వచ్చిన రాబిన్ ఉతప్ప 9 బంతుల్లో 11 వరుసగా 2 4లు బాది మంచి టచ్లో కనిపించిన చాహర్ బౌలింగ్లో హ్యాట్రిక్ 4 కొట్టబోయి ఫీల్డర్ కేదార్ జాదవ్కి చిక్కాడు. ఈ దశలో కాసేపు నిలకడగా ఆడిన కెప్టెన్ దినేష్ కార్తిక్ 21 బంతుల్లో 19, శుభమన్ గిల్ 12 బంతుల్లో 9, తహీర్ బౌలింగ్లో అవుట్ అవడంతో కోల్కతా 10.1 ఓవర్లు ముగిసే సమయానికి 47/6తో నిలిచి 100 పరుగుల లోపే అవుట్ అయ్యేలా కనిపించింది. కానీ పీయూష్ చావ్లా 13 బంతుల్లో 8తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన రసెల్ ఆఖర్లో కులదీప్ యాదవ్ 0, ప్రసిద్ధ్ 0, హ్యారీ గర్నీ 1 నాట్అవుట్ సహకారంతో జట్టు పరువు నిలిపాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన స్కాట్ బౌలింగ్లో 1 6, 2 4లు బాదిన రసెల్ మొత్తం 15 పరుగులు రాబట్టాడు. దీంతో కోల్కతా కనీసం 108 పరుగులైనా చేయగలిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.